హలో వెల్కమ్ టు డే 22 ఆఫ్ 75 డేస్ హార్ట్ ఛాలెంజ్. ఇంకా లాస్ట్ 2 డేస్ చేయడం కుదరలేదు. ఒకరోజు వరలక్ష్మి అనేసి నెక్స్ట్ డే కొంచెం టైర్డ్గా ఉండే ఇంకా చేయలేకపోయినా. సో ఇది ఈరోజు అనమాట సండే వర్కౌట్. సో ఈరోజు ఫుల్ బాడీ వర్కౌట్, కార్డియో ప్లస్ హిట్. ఫస్ట్ ఎక్సర్సైజ్ జంపింగ్ జాక్స్. అన్ని ఎక్సర్సైజెస్ ఈరోజు 45 సెకండ్స్, నో రిపిటేషన్స్. ఈచ్ ఎక్సర్సైజ్ 45 సెకండ్స్ గ్యాప్తో చేసాను అనమాట. ఫస్ట్ జంపింగ్ జాక్స్, నెక్స్ట్ ఆ తర్వాత హై నీస్. సో హై నీస్ చేసేటప్పుడు మనం జంప్ చేస్తూ ఇట్లా జంప్ లాగా చేస్తూ కూడా చేయొచ్చు. బట్ నేను ఇంకా నార్మల్గా నిల్చొని చేస్తున్న హై నీస్ 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత థర్డ్ ఎక్సర్సైజ్ ఇన్ అండ్ అవుట్ స్టెప్స్. ఇట్లా ఉన్న దగ్గరే ఇన్ అండ్ అవుట్ ఇట్లా స్టెప్స్ ముందుకు వెనక్కి చిన్నగా జంప్ చేస్తూ అట్లా స్టెప్స్ లాగా ఇన్ అండ్ అవుట్ స్టెప్స్ లాగా చేయాలన్నమాట. సో ఇవన్నీ కార్డియో అండ్ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఏంటంటే ఎక్కువ జంపింగ్ ఉంటుంది కదా. సో నేను మోడరేట్గా చేస్తున్నాను, మరి హై జంపింగ్ కాకుండా కొంచెం మోడిఫై చేసుకుంటూ మెల్లమెల్లగా అలవాటు చేస్తున్నాను అనమాట బాడీకి జంపింగ్ అనేది. సో నెక్స్ట్ షఫిల్ వుడ్ చాప్. ఇదేంటంటే లెగ్స్ని ఆల్టర్నేట్గా షఫిల్ చేస్తూ ఇట్లా వుడ్ చాప్ అంటే మనం వుడ్ని ఇట్లా బ్రేక్ చేస్తున్నట్టు ఇట్లా గట్టిగా ఫోర్స్తో ఇట్లా కొట్టినట్టు ఉంటుంది కదా. సో అట్లా సైడ్కి చాప్ చేస్తున్నట్టు అట్లా సైడ్కి మూమెంట్ ట్విస్ట్ ఇవ్వాలన్నమాట. సో ప్యారలల్గా షఫిల్ అవుతూ సైడ్కి ట్విస్ట్ ఇస్తూ ఉండాలి. అది 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత జాబ్స్ అండ్ అప్పర్ కట్స్. ఇదేంటంటే ఏం లేదు, జస్ట్ పంచెస్ కొంచెం లెగ్స్ వైడ్గా పెట్టి పంచెస్, నార్మల్ ఫార్వర్డ్ పంచెస్ లాగా. నెక్స్ట్ అప్పర్ కట్స్ అంటే కింది నుంచి పైకి పంచెస్ ఇస్తున్నట్టు. సో అట్లా అది ఒక 25 సెకండ్స్, ఇది ఒక 25 సెకండ్స్ అట్లా చేయాలి. నెక్స్ట్ నీ టు ఎల్బో క్రాస్ ఓవర్. సో క్రాస్ క్రంచెస్, ఆల్టర్నేట్ లెగ్, ఆల్టర్నేట్ నీ, ఆల్టర్నేట్ ఎల్బో అట్లా టచ్ చేస్తూ చేయాలన్నమాట. సో ఇది కూడా 45 సెకండ్సే. ఈరోజు చేసే వర్కౌట్స్ అన్నీ ఫుల్ బాడీకి రిలేటెడ్ అనమాట. సో ఇది 45 సెకండ్స్ అయిపోయినాక నెక్స్ట్ సీజర్ జంప్స్. నేను ఇక్కడ నార్మల్గా బ్యాక్వర్డ్ స్టెప్ లాగా వేస్తున్నా, కానీ జంప్ చేస్తున్నట్టు ఇట్లా క్రాస్గా సీజర్స్ లాగా క్రాస్గా జంప్ చేస్తున్నట్టు చేయొచ్చు. నేను కొంచెం మాడిఫై చేసి ఇట్లా చేస్తున్నాను అనమాట. ఆల్టర్నేట్ లెగ్ బ్యాక్ స్టెప్ వేస్తూ. నెక్స్ట్ ప్లయో సైడ్ స్క్వాట్. ఇలా 2 లెగ్స్ వైడ్ ఓపెన్ చేసి ఒక్క సైడ్ బెండ్ అవుతూ స్క్వాట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బెండ్ అయినా స్క్వాట్, నెక్స్ట్ రైట్ సైడ్ బెండ్ అయ్యి స్క్వాట్, ఇట్లా ఆల్టర్నేట్గా సైడ్ స్క్వాట్ లాగా చేస్తూ ఉండాలి 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత బర్పీస్. ఏం లేదు, లెగ్ 2 హ్యాండ్స్ రేస్ చేసి కిందికి వంచి 2 లెగ్స్ బ్యాక్ అని, మళ్ళీ 2 లెగ్స్ ఫ్రంట్ అని 2 హ్యాండ్స్ రేస్ చేయడమే. సో ఇది నేను 45 సెకండ్స్లో ఒక 8 చేయగలిగిన అంతే. 8 ఖచ్చితంగా, కొంచెం అటు ఇటు 8 చేయగలిగిన అనమాట. సో నెక్స్ట్ ప్లయో స్క్వాట్ ప్లస్ లంజెస్. ఇట్లా స్క్వాట్ పొజిషన్లో ఉంటూ సైడ్కి తిరిగి లంజెస్ చేస్తూ ఉండాలన్నమాట. ఆల్టర్నేట్ సైడ్ తిరుగుతూ ఉండాలి. స్క్వాట్ తీసుకోవాలి, ఆల్టర్నేట్ సైడ్స్ లంజెస్ చేస్తూ ఉండాలి. సో ఇది కూడా 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత షఫిల్ చేస్తూ సైడ్ లంజెస్. సో ఇందాకనేమో స్క్వాట్ పొజిషన్లో ఉంటూ లంజెస్ చేస్తూ ఉండాలి కదా. సో ఇది షఫిల్ చేస్తూ ఇంకా నీస్ని బెండ్ చేయాలి. సో ఈ షఫిల్ చేసే అదిలో ఇంకా పూర్తిగా బెండ్ చేయలేకపోయినా, సో నార్మల్గా నా అయినంత వరకు లంజెస్ చేస్తూ షఫిల్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇది 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత స్క్వాట్ పొజిషన్లో ఉంటూ స్టెప్ బ్యాక్, స్క్వాట్ పొజిషన్ స్టెప్ బ్యాక్. ఇందాకనేమో సీజర్స్ లాగా చేయాలి, ఇదేమో స్క్వాట్ పొజిషన్లో ఉంటూ స్ట్రైట్ అయ్యి మళ్ళీ స్టెప్ బ్యాక్, మళ్ళీ స్క్వాట్ పొజిషన్లో ఉంటూ స్ట్రైట్ అయ్యి ఇట్లా స్టెప్ బ్యాక్, ఆల్టర్నేట్ లెగ్స్ బ్యాక్ స్టెప్ బ్యాక్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది కూడా 45 సెకండ్స్. ఇవన్నీ చూస్తే ఈజీగా ఉంది కానీ చాలా దూరం తిరిగిపోయింది. సో నెక్స్ట్ ఆల్టర్నేట్ హై కిక్. ఆల్టర్నేట్ లెగ్ని ఆల్టర్నేట్ హ్యాండ్తో టచ్ చేస్తూ ఉండాలి. సో ఇంకా కిక్ చేస్తున్నట్టు లెగ్స్ని పైకి కిక్ చేస్తూ ఆల్టర్నేట్గా ఆపోజిట్ హ్యాండ్ని మనం టోస్ని టచ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది కూడా 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత స్లో పేస్ రన్నింగ్. ఉన్న దగ్గరే చిన్నగా జాగ్ లాగా రన్నింగ్ లాగా చేయొచ్చు అనమాట. సో ఇది కొంచెం బాడీ మధ్యలో అట్లా రిలాక్సేషన్ లాగా. సో కొంచెం స్లో రన్నింగ్ చేస్తూ ఉండాలి, 45 సెకండ్స్ ఆపకుండా చేస్తూనే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ స్కిప్పింగ్ లాగా చేయొచ్చు, ఇంకా జంపింగ్ లాగా చేయొచ్చు, కానీ నేను ఉన్న దగ్గరే స్లో రన్నింగ్ చేసిన, స్లో పేస్ రన్నింగ్. నెక్స్ట్ ఆ తర్వాత బట్ కిక్స్. సో లెగ్స్ కొంచెం వైడ్ ఓపెన్ చేసి బట్స్ని కిక్ చేస్తున్నట్టు ఆల్టర్నేట్ లెగ్స్తో బట్ని కిక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఆ తర్వాత ప్లయో స్ప్రింటర్స్. ఇది ఏంటంటే నేను వాల్ సపోర్ట్ తీసుకొని నీ టక్ చేస్తూ పైకి రేజ్ చేస్తూ మళ్ళీ నీని బ్యాక్ సైడ్ లంజెస్ లాగా చేస్తున్నాను అనమాట. మరి ఎగ్జాక్ట్ లంజెస్ అంటే ఇంకా కిందికి బెండ్ చేయాలి కదా. సో అట్లా బెండ్ చేయకుండా కొంచెం స్లాంటింగ్ పొజిషన్లో ఉంచాలన్నమాట లెగ్ని. సో నీ టక్ చేయాలి, ఫ్రంట్ చేసి మళ్ళీ బ్యాక్ అనాలి, నీ టక్ చేసి ఫ్రంట్ అని మళ్ళీ బ్యాక్ చేయాలి. సో ఇట్లా ఇది కూడా ఆ లెగ్ ఒక
45 సెకండ్స్, వీళ్ళకి ఒక 45 సెకండ్స్ చేయాలి. నెక్స్ట్ కూర్చొని ఇట్లా వీ షేప్లో లెగ్స్ పెట్టి క్రాస్ ఓవర్ పంచెస్, మన రష్యన్ ట్విస్ట్ లాగానే అక్కడేమో మనం ట్విస్ట్ చేస్తూ ఉంటాం కదా హ్యాండ్స్తో పాటు, ఇక్కడ ఏంటంటే క్రాస్ ఓవర్గా పంచెస్ ఇస్తూ ఉన్నట్టు చేయాలి. మొత్తం పొట్ట చుట్టూ ట్విస్ట్ అవుతుంటుంది అనమాట. అది 45 సెకండ్స్. నెక్స్ట్ ఆల్టర్నేట్ టక్ అండ్ లెగ్ రేస్. ఒక లెగ్నేమో నీ టక్ చేస్తూ ఉండాలి, ఇంకో లెగ్నేమో లెగ్ రేస్ చేస్తూ ఉండాలి. సో ఇట్లా ఇప్పుడు రైట్ లెగ్ నీ టక్ చేసిన, లెఫ్ట్ లెగ్ రేస్ చేసిన. సో ఇది ఒక 45 సెకండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే లెఫ్ట్ లెగ్ నీ టక్ అండ్ రైట్ లెగ్ రేస్. సో ఇట్లా ఆల్టర్నేట్గా చేస్తూ ఉండాలి. ఆల్టర్నేట్ టక్ అండ్ లెగ్ రేస్. ఇది కూడా 45 సెకండ్స్ ఈచ్ లెగ్. నెక్స్ట్ షోల్డర్ ట్యాప్. ఇది ఇంకా నేను హై ప్లాంక్లో చేసిన, ఇంకా కొంచెం లో ప్లాంక్లో చేస్తే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ నా బాడీని తగ్గట్టు చూసుకొని చేస్తున్నాను అనమాట. సో ఆల్టర్నేట్ షోల్డర్స్ని ఆల్టర్నేట్ హ్యాండ్స్ టచ్ చేస్తూ ఉండాలి 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మౌంటైన్ క్లైంబర్స్, స్లో మౌంటైన్ క్లైంబర్స్. సో ఆల్టర్నేట్ లెగ్స్ని ఇట్లా నీట్గా చేస్తున్నట్టు క్లైంబ్ చేస్తున్నట్టు చేస్తూ ఉండాలి. ఇవి కూడా 45 సెకండ్స్. సో ఇది వాళ్ళ ఫుల్ బాడీ కార్డియో అండ్ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్. మరీ ఎక్కువగా చేయలేదు, 20 మినిట్సే చేసిన. నార్మల్ 20 మినిట్స్ అంటారు కానీ మనకి 30 మినిట్స్ పట్టేది. బ్రేక్ తీసుకుంటూ ఫుల్గా ఇట్లా బాడీ ఆయాసం వస్తుంటుంది అనమాట. సో ఇంకా బ్రేక్స్ తీసుకుంటూ మరీ ఒకటే స్ట్రెచ్ లాగా చేయకుండా బాడీని కూడా కొంచెం అట్లా బ్రేక్స్ ఇస్తూ మన బాడీకి ఎంత కేపబుల్లో అంతే చేస్తూ మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఇంకా వర్కౌట్ అయిపోయినాక బాడీని కూల్ డౌన్ చేస్తూ ఉండాలి కదా. స్ట్రెచెస్ అవి చేసి చిన్నగా కూల్ డౌన్ చేస్తే మజిల్స్ అంతా రిలాక్స్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ టుడేస్ వర్కౌట్, డే 22 ఆఫ్ 75 days హార్ట్ ఛాలెంజ్. ఈ మధ్య ఎందుకో వ్యూస్ రావట్లేదు, మరి ఏమైందో తెలీదు. సో ఒకవేళ ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరికైనా యూజ్ అవుతుందంటే కూడా షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాను. దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్.